అండి ఈ రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం కళాయి పెట్టుకొని ముందు ఒక 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నాం. కొన్ని జీడిపప్పు, వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని బాదం పప్పు, వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని కిస్మిస్, ఫ్రై అయినవి ఇవి మనం ప్లేట్లోకి తీసుకొని ఇట్లా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నామండి. ఈ రవ్వని మంట సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మన కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ వాటర్ మరగబెట్టుకోవాలి. 3 కప్పులు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ 3 కప్పులు వాటర్ పోసుకున్నాం కదా, ఈ వాటర్ మరగబెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని ఇవి ఒక పక్క మరుగుతి, ఒక పక్క మనం రవ్వ ఫ్రై చేసుకున్నాం. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మనకి రవ్వ ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. బాగా సిమ్లో పెట్టుకొని దగ్గరుండి వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనము ఏదైతే నీళ్ళు మరగబెట్టుకున్నామో ఆ నీళ్ళు పోసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఉందో ఆ నీళ్ళు కొన్ని పోసుకొని మనం కొన్ని పోసుకొని మనం ఈ రవ్వ అనేది గడ్డలు కట్టకుండా ఉండగట్టకుండా తిప్పుకోవాలి. బాగా చల్ల నీళ్ళు అసలు పోసుకోకూడదండి, వేడి నీళ్ళే పోసుకోవాలి. మన రవ్వ అనేది ఇట్లా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకు ఆ 3 కప్పులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మనం ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని ఇట్లా ఉండగట్టుకోకుండా తిప్పుకోవాలి. ఇప్పుడు మనము రవ్వ ఈ విధంగా వచ్చినాక 1 కప్పు చక్కెర వేసుకోవాలండి. 1 కప్పు రవ్వకి కప్పున్నర చక్కెర వేసుకోవాలి. ఇది కూడా మంట సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇదంతా కరిగి మళ్ళీ లూజ్ అవుతుంది. ఇది మనం ఉండగట్టకుండా ఈ రకంగా ఇదంతా మళ్ళా దగ్గరికి వచ్చిద్దండి. ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాం. ఈ ఫుడ్ కలర్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేస్తే కొంచెం కలర్గా ఉంటుందని. ఇప్పుడు మనం 4 ఆలుకాయలు వేసుకోవాలి. ఆలుకాయలు, యాలకులు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకున్నామండి. మన కేసరి రెడీ అయిపోయిందండి. ప్యాన్ నుంచి మనం తిప్పేటప్పుడు ఎలాగా ఇది అతుక్కోకుండా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం రెడీ అయిపోయింది. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇప్పుడైతే మన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి.
మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి తీసేస్తున్నాం. ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. మన రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈజీగా కూడా ఉంటుందండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు మన ఇంట్లో రవ్వ ఉన్నప్పుడు ఎంతో తొందరగా రెడీ అయిపోయిద్దండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేయండి, ఎంతో బాగుండిద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.